నమస్కారం మిత్రులారా. అదిగదిగో అరుణాచలం, భగవాన్ శ్రీ రమణులు నడయాడిన దివ్యధామం. భక్తుల మరాలించడానిక అన్నట్లు వేచి ఉన్న అరుణగిరి, కలియుగ కైలాసగిరి. ఎన్నో జన్మల పుణ్యఫలమే ఈ అరుణాచల పర్వత దర్శనం, సాక్షాత్తు శివ దర్శనమే. అదిగో చూడండి మిత్రులారా, దివి నుండి భూమికి ఎగసినట్లుగా ఆలయ గోపుర శిఖర దర్శనం. ముక్తికి మోక్ష మార్గమై నిలిచిన తిరువన్నామలై ఆలయ శిఖరం, సాక్షాత్తు ఆ పరమేశ్వరుని నివాసం. అది గోపురమా లేక అచంచల భక్తికి నిదర్శనమా? శివ శివ అనే నామజపంతో వెలసిన కలశ శిఖరమా? గోపురం చూడండి ఎంత ఎత్తుకి ఎదిగి ఉన్నదో చూడండి ఒకసారి మిత్రులారా. మొదట ఆలయ గిరి ప్రదక్షిణలో భాగంగా మొదట ఇంద్రలింగము, ఆ తర్వాత వినాయక స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ అగ్నిలింగం వైపు రావాలి. ఇది రాత్రి కాబట్టి చాలా ఆలయాలన్నీ కూడా గిరి ప్రదర్శనలో భాగంగా నైట్ వెళ్ళడం వల్ల చాలా ఆలయాలన్నీ కూడా లాక్ చేయబడి ఉన్నాయి. అందుకని గేటు బయట భాగం నుంచి షూట్ చేయడం జరిగింది. మొదట ఇంద్రలింగం తర్వాత అగ్నిలింగాన్ని దర్శించి భక్తులంతా కూడా వీధుల నిండా, గిరి ప్రదక్షిణ వీధుల నిండా ప్రయాణం చేస్తున్నారు. శివ శివ అనే నామజపంతో ప్రతి ఒక్కరూ కూడా శివోహం శివోహం అంటూ ఎంతో ఉత్సాహంగా ఈ బెంగళూరు హైవే పైన గిరి ప్రదక్షిణకు బయలుదేరారు. అలాగే తర్వాత ఇక్కడ వచ్చేటటువంటి తీర్థం అగ్నితీర్థం. అగ్నికి తీర్థం దర్శించుకున్న తర్వాత మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాలి. తర్వాత వచ్చేటటువంటి దేవాలయం అమ్మవారి ఆలయం. అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకొని నెక్స్ట్ ఇక్కడి నుంచి రమణాశ్రమం వైపు బయలుదేరాలి. అన్నీ రోడ్లోనే మొత్తం మన గిరి ప్రదర్శనలో భాగంగా మనం వెళ్ళే రోడ్లోని ఇవన్నీ కూడా మనకు కనపడుతుంటాయి. రమణాశ్రమం కూడా మిడ్ నైట్ అయింది కాబట్టి దాదాపు 10-11 అయింది కాబట్టి అది కూడా లాక్ చేయబడి ఉన్నది. తర్వాత వచ్చినటువంటి ఈ నెక్స్ట్ గుడి వినాయక స్వామి గుడి. ఈ గుడిని కూడా ఇలా దారి పొడవునా మనకు ఎన్నో రకమైనటువంటి అమ్మవారి విగ్రహాలు, స్వామివారి విగ్రహాలు, శివుని విగ్రహాలు, వినాయక స్వామి విగ్రహాలు ఇలా ఎన్నో తారసపడుతుంటాయి మనకు. సో ఇవన్నీ కూడా దర్శించుకుంటూ వెళ్తూ ఉంటే మనకు ఏమాత్రం అలసినట్టు అనిపించదు. ఆలయ గిరి ప్రదర్శన ఎలా చేశామనేది కూడా మనకు అంతగా కష్టం అనిపించదు. అలాగా ఈ ఆలయాలను దర్శించుకుంటూ అడుగడుగు ముందుకు వేస్తూ వెళ్తున్నారు భక్తులు. తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ఆలయ దర్శనం. ఈ ఆలయాన్ని దర్శించుకున్న పిదప ఇక్కడ హారతిని కనుక్కొని ప్రతి ఆలయం ముందు కూడా కర్పూర నీరాజనం అనేది ఉంటుంది. కర్పూర హారతిని తీసుకున్న తర్వాత సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం ఇది. సుబ్రహ్మణ్యం స్వామి యొక్క వాహనం నెమలిని దర్శించుకొని ఆరాధన గైకొని ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పట్టం. ఇది రాత్రి కాబట్టి ఇది కూడా సరిగా రాలేదు. అయితే గిరి ప్రదర్శనలో వచ్చేటటువంటి ఆలయాలన్నీ వరుసగా చూపించుకుంటూ వెళ్తున్నాం. ఇది లోపలి ఆలయం, లాక్ చేయబడి ఉన్నది. ఆ తర్వాత వచ్చేటటువంటి ఆలయమే యమలింగం. యమలింగం దర్శించుకున్న తర్వాత నందీశ్వరుడు. ఇది ఓపెన్గానే ఉంటుంది కాబట్టి కెమెరా కొంచెం బాగా వచ్చింది. సో నందీశ్వరుడు, నంది శివుని యొక్క వాహనం. ఆ తర్వాత దాదాపు సగాన్ని దగ్గరగా వచ్చాం. ఇక్కడ హైవేలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఇది. దారిలో వచ్చేటటువంటివి మనకు ఏమేమి కనపడుతున్నాయో అవన్నీ సర్కిల్ వస్తుంది ఇక్కడ. ఈ సర్కిల్లో మనం ఎక్కడున్నాము, ఏ ప్లేస్లో ఉన్నామో చూపించడానికి సూచిక బోర్డు అది. సూచిక బోర్డు తర్వాత మళ్ళీ ఇక్కడ స్వామివారి ఆలయం. ఈ ఆలయం దర్శించుకున్న తర్వాత మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాలి. ఈ ఆలయం తర్వాత దాదాపు సగభాగంకు
గిరి ప్రదక్షిణ వచ్చినట్టు జరుగుతుంది. తర్వాత మళ్ళీ విగ్రహాన్ని దర్శించండి, స్వామివారి విగ్రహాలు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం, శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని సకల అభిష్టి సిద్ధి కోసం ఇక్కడ ప్రార్థన చేయవలసి ఉంటుంది. ప్రార్థనానంతరం ఇక్కడి నుంచి మళ్ళీ గిరి ప్రదక్షిణకు బయలుదేరవలసి వస్తుంది. అమ్మవారి త్రిశూలం, అమ్మవారి కరెక్ట్గా మిడ్నైట్ అయింది. కరెక్ట్గా 12 గంటల సమయంలో అరుణాచల శిఖరంపై చంద్రోదయం ప్రారంభమైంది. ఇంతవరకు అరుణాచల శిఖరం అసలు కనపడలే లేదు. సో కరెక్ట్గా మిడ్నైట్ 12 అయ్యేటప్పటికి ఆగస్టు 24, 2024 మిడ్నైట్ ఆలయ శిఖరంపై సూర్యుడు లాగా చంద్రుడు ప్రకాశించడం, ఆలయ శిఖరం అనేది అరుణగిరి పర్వతం ఆ చంద్రోదయ కాంతుల్లో మాకు దర్శనం కావడం జరిగింది. ఆ తర్వాత చంద్రోదయ కాంతుల్లో అరుణగిరిని సందర్శించిన తర్వాత తిరిగి ఆ ప్రయాణం గిరి ప్రదర్శనం మొదలైంది. గిరి ప్రదర్శనలో భాగంగా ఎంతోమంది రెయ్యి అని కాదు, పగలని కాదు, ఎప్పుడు 24 అవర్స్ గిరి ప్రదర్శన జరుగుతూనే ఉంటుంది. గిరి ప్రదర్శనలో భాగంగా ఇక్కడ నాగరాళ్ళను చూడండి, నాగదేవతలు. అలాగే రోడ్డు వెంబడి ఎంతోమంది భక్తులు, సాధువులు భిక్షాటన చేస్తూ కనిపిస్తారు మనకు. ఎంత రాత్రి అయినా కూడా జనాలు నిండుగా ఉన్నటువంటి ఈ అరుణగిరి వీధులు, గిరి ప్రదక్షిణ వీధులను మనం చూడవచ్చు. ఇక్కడ కూడా మరి ఇంకా ఆలయం ముందు భక్తులు, అలాగే శివభక్తులు, శివారాధన కోసం వచ్చినటువంటి స్వాములు. సో ఇక్కడ కూడా ఆలయాలు మీరు దర్శించవచ్చు. ఈ ఆలయంలో మనము స్వామిని కూడా చూడవచ్చు. తర్వాత ఈ ఆలయ దర్శనం తర్వాత ఇక వరుస పక్కనే ఇక్కడ 2 ఆలయాలు మనం చూడవచ్చు. తర్వాత ఆలయం ఈ మార్గ మధ్యంలో వచ్చినటువంటి ఈ ఆలయం, ఇది కూడా రాత్రి కావడం వల్ల దాదాపు లాక్ చేయడం జరిగింది. అయితే కొద్దిగా దూరం నుంచే మనం దేవుణ్ణి షూట్ చేయడం జరిగింది. సో ఇది సుబ్రహ్మణ్యం స్వామి యొక్క ఆలయం. సో విజయానికి ప్రతీక. తర్వాత వచ్చేటటువంటి లింగం దారి మధ్యలో సూర్యలింగాన్ని ఇక్కడ లాక్ చేయబడింది కాబట్టి ఇది కూడా మనం బయట నుంచే తీసాము. లోపలికి వెళ్ళి ఇవన్నీ కూడా మిడ్నైట్ 12 గంటల తర్వాత తీసినటువంటివి. తర్వాత వారాహి అమ్మవారిని దర్శించారు ఇందాక మీరు. వారాహి అమ్మవారి తర్వాత అర్ధనారీశ్వర లింగం. ఇక్కడ వచ్చిన తర్వాత దిష్టి తీయడానికి ఇక్కడ కొన్ని వస్తువులు ఇస్తారు. ఆ దిష్టి తీసి అక్కడ అగ్నిగుండం ఉంటుంది, ఆ అగ్నిగుండంలో వేస్తారు. ఇది అర్ధనారీశ్వర దేవాలయం దగ్గర ఉంటుందన్నమాట. ఈ అర్ధనారీశ్వర దేవాలయం దాటిన వెంటనే మోక్ష మార్గం అని ఒకటి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ అమ్మవారి దేవాలయం తర్వాత మోక్ష మార్గం ఒకటి ఉంటుంది. అది అయిన తర్వాత తిరిగి మనం అమ్మవారిని దర్శించుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి తర్వాత పలు రకాలైనటువంటి దేవతల్ని మనం చూడవచ్చు. తర్వాత ఇక్కడ మనకు వాయులింగం దర్శనం జరుగుతుంది. వాయులింగాన్ని దర్శించుకొని అక్కడ హారతిని తీసుకొని అలాగా లింగ దర్శనం అయితే కనపడదు, నైట్ కాబట్టి కనపడదు. సో అన్నీ కూడా వెలుపల నుంచి చూపించడం జరిగింది. తర్వాత ఇక్కడ ఏ స్థాయిలో ఎక్కడ చేరాము అనేది మ్యాప్ చూపిస్తుంది మనకు. సో ప్రతి చోట కూడా శివ 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 అని శివనామస్మరణ మారుమవుతూ ఉన్నటువంటిది ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇక చంద్రలింగం, ఈ ఏరియా వచ్చి చంద్రలింగం అని మనకు బోర్డు కూడా చూడవచ్చు. చంద్రలింగం అలా లోపలికి వెళ్ళినట్లయితే లోపల చంద్రలింగాన్ని మనము చూడవచ్చు. చంద్రలింగ ప్రతిష్టాపన, అలాగే పైన లింగము, లింగ దర్శనము, అలాగే మ్యాప్. ఇక్కడ ప్రతి చోట కూడా మనకు ఎక్కడెక్కడ ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి మ్యాప్ చూపిస్తూ ఉంటారు.
తర్వాత అమ్మవారి యొక్క శక్తి స్వరూపం ఈ దేవాలయం. అమ్మవారిని దర్శించుకొని ఆలయ శిఖర ప్రదక్షిణ చేయవచ్చు. మనం శిఖర ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి ఎంతో కాలు నొప్పి అనిపించిన అరుణాచల ఆ శివుణ్ణి దర్శించుకున్నప్పుడు మనసులో అనుకున్నప్పుడు అవన్నీ నొప్పులు ఏమనిపించవు. దాదాపు ఇక 2 కిలోమీటర్స్ దగ్గరికి వచ్చేసాం మనం. సో వేలూరు రూట్ సర్కిల్ వచ్చింది. వేలూరు రూట్ సర్కిల్కి వచ్చేసామంటే చాలా దగ్గర. ఇక లాస్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ గుడికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ప్రధాన ఆలయానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ ఆలయం దగ్గరికి వచ్చేసాం. ఈ ఆలయంలో మనము స్వామివారిని దర్శించుకొని శివుణ్ణి దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పక్కన ఉన్నటువంటి సందు దగ్గర ఉన్నటువంటి ఈ ఆలయానికి దగ్గర ఉన్నటువంటి ఈశాన్యలింగం ఇది. సో ఈశాన్యలింగం దర్శనం అయిన తర్వాత చివరగా మనకు భూతనారాయణ పెరుమాళ్ ఇది చివరి గుడిగా మనం చెప్పవచ్చు. భూతనారాయణ పెరుమాళ్ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఈ సందులు ఇక్కడ నాటున్నారు కదా, ఈ సందులు పక్కకు వెళ్ళినట్టయితే మనము ఆల్మోస్ట్ వచ్చేసాం. మనం ఇప్పుడు ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్నాం. ఆలయ ప్రధాన గోపురం పైన మనం గమనించవచ్చు శివ 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 అనే అక్షరాలు తమిళ్లో కనపడుతున్నాయి. సో ఈ విధంగా మనము మొత్తం గిరి ప్రదక్షిణ చేసుకొని శివోహం గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఆ శివ అనుగ్రహం వల్ల పూర్తయింది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.